మయ్యాజీ అప్పాజీ పాటిల్. ఈ యుగంలో మహాత్ములందరికీ తలమానికము అనదగిన సాయిబాబా మానవాకృతితో షిరిడీలో అవతరించడమే మహాభాగ్యం. ఆ కాలంలో జీవించి ఆయనను ప్రత్యక్షంగా దర్శించి సేవించిన వారి భాగ్యం ఇంకా ఎక్కువ. అంతకంటే కూడా షిరిడీలోనే పుట్టి పెరిగి ఆయన సమకాలికులుగా జీవిస్తూ ఆయనను సేవించుకొనగలగడం ఇంకెంతో అదృష్టం. కారణం, అనాదిగా తమ వాళ్ళందరూ ఆ గ్రామంలో జీవిస్తున్నారని, అందుకే తాము మరలా షిరిడీలో ప్రకటమయ్యామని భక్తులతో శ్రీ సాయి చెప్పిన వివరం హరివినాయక్ సాటే రాశాడు. సాయికి అంతటి ప్రీతిపాత్రులైన వదనులలో ఒక్కడయ్యే అదృష్టం షిరిడీ వాస్తవ్యుడైన భయ్యాజీ అప్పాజీ పాటిల్ కూడా లభించింది. అలాంటి వారిలో కూడా అతనికి ఎంతో అరుదైన సదవకాశం మరొకటి లభించింది. సుమారు 6 దశాబ్దాల పాటు అహర్నిశలు తమ పాంచభౌతిక శరీరం ద్వారా తమ అవతార కార్యం కొనసాగించిన సాయి తమ శరీరాన్ని విడిచే సమయంలో మాత్రం భక్తులలో ఎక్కువ మందిని భోజనాలు చేయమని ఇండ్లకు పంపివేశారు. ఎప్పుడూ నీడవలే అతని వెంట నుండి సేవించే అబ్దుల్లా కూడా సరిగ్గా సమయానికి మసీదులో లేకుండా పోయాడు. బాబా కబురు చేసిన వెంటనే రాలేకపోయాడు. అటువంటిది భయ్యాజీ అప్పాజీ పాటిల్ సరిగా ఆ సమయానికి బాబా చెంతనే ఉన్నాడు. అంతేకాదు, అతనిపై ఒరిగే ఆయన తమ చివరి శ్వాస విడిచారు. అతడు తన స్మృతులు ఇలా చెప్తున్నాడు: నా పసితనం నుండి నేను బాబాను ఎరుగుదును. బాబా తమ జీవితాంతము భిక్ష చేసుకున్న కొద్ది ఇళ్లలో మాది ఒకటి. సుమారు 3 సంవత్సరాల పాటు బాబా మా ఇంటికి భిక్షకు రోజుకు 8 సార్లు కూడా వచ్చారు. తర్వాత 3 సంవత్సరాల పాటు రోజుకు 4 సార్లు వచ్చారు. ఆ తర్వాత 12 సంవత్సరాలకు రోజుకు ఒక్కసారి మాత్రమే వచ్చారు. నా 11వ సంవత్సరం నుండి బాబాను సేవిస్తూ ఉండేవాడిని. నా 7వ ఏట అనగా 1896లో రామనవమి ఉరుసు ఉత్సవం ప్రారంభమైంది. అప్పటి నుండే బాబా హిందువులను తమకు చందనమద్ది పూజ చేసుకోనిచ్చారు. ముస్లింలను మసీదులో తమ ఎదుట ఖురాన్ చదువుకోనిచ్చారు. హిందువులు బాబాకు చందనమద్దినప్పుడు ఆయన మసీదు గోడల మీద చందనంతో తమ చేతి అచ్చులు వేసేవారు. అప్పుడు ముస్లింలు కూడా అలానే చేసేవారు. తర్వాత మహల్సాపతి నుదుట మరికొందరు ముస్లింలకు చందనం అద్దేవారు బాబా. మహల్సాపతి బాబా ఎదుట చందనం రాసేవాడు. అప్పుడు ముస్లింలను నమాజు చేసుకోమని చెప్పి ఆ సమయంలో మిగిలిన అందరినీ నిశ్శబ్దంగా ఉండమనేవారు బాబా. భక్తులు పాలకోవా మొదలైన నైవేద్యాలు తెచ్చినప్పుడు ఒక్కొక్కసారి బాబా స్వయంగా ఫాతిహా చేసి ఆ ప్రసాదం హిందువులకు ముస్లింలకు కూడా పంచేవారు. ఉరుసు ఉత్సవం జరుపుకునే పద్ధతుల్లో హిందువులు ముస్లింలు వేరువేరు పద్ధతులను అవలంబించేవారు కనుక బాబా అందరికీ సమానంగా తమ చేతితో చందనము అద్దేవారు. నా 11వ ఏట ఒక రోజు ఉదయం 9:30 ప్రాంతంలో బాబా నన్ను పశువులు మేపుకోవడానికి వెళ్ళనివ్వలేదు. ఆయన అకస్మాత్తుగా కోపించి నన్ను మరికొందరిని తిట్టి 4 కుండ్లు పగలగొట్టారు. తర్వాత తమ అరచేతి వెనుక వైపున భం భం అని నోటితో శబ్దం చేసి ఎవరి మరణమో అశుభమో గాని సూచించారు. నాటి రాత్రి ఆ మేనత్త కొడుకు దాజీ కోటే, వయస్సు 30 సంవత్సరాలు, జ్వరంతో మరణించాడు. బాబా తమ జీవితంలో చివరి 14 సంవత్సరాల పాటు నాకు నిత్యము 4 రూపాయలు ఇచ్చారు. వారు మహాసమాధి రోజున కూడా ఇచ్చారు. ఆయన తామిచ్చే డబ్బు ఎవరికి దానంగా గాని అరువుగా గాని ఇవ్వొద్దని ఒకసారి చెప్పారు. దీన్ని తిని ఎరగవద్దు, ఎవరికి ఇచ్చివేయనో వద్దు అన్నారు. కనుక నేను బాబా ఇచ్చిన డబ్బుతో 84 ఎకరాల భూమిని కొన్నాను. అప్పటికే నాకు 10-12 ఎకరాల భూమి ఉంది. ఒకప్పుడు నేను కూడా అందరిలాగే చెరుకు పంట వేయాలని ఆశపడ్డాను గాని బాబా వారించారు. ఒక్కసారి మాత్రం నేను ఆశకు లోనై బాబా చెప్పినా వినకుండా చెరుకు పంట వేశాను. దాని మీద పెట్టుబడి పెట్టిన 300 రూపాయలు నష్టపోవడమే కాక ఆ సంవత్సరం మెట్టపైరు కూడా వేసుకోలేకపోయాను. 1913లో 70 ఏండ్ల వయసు గల మా తండ్రి తన వాళ్ళ అలవాటు ప్రకారం గుర్రం మీద బయటకు వెళ్లి పక్షవాతంతో ఇంటికి వచ్చాడు. నేను బాబా వద్దకు వెళ్లి ఊది అడిగాను. బాబా, నేను ఊది ఇవ్వను, అల్లా మాలిక్ హే అన్నారు.
నేను ఏడ్చేశాను. నాటికి 3వ రోజున కార్తీక శుద్ధ ఏకాదశి ఆదివారం నాడు మా తండ్రి మరణించాడు. మరో రోజు యథాపూర్వం నేను మసీదుకు వెళ్లి బాబా పాదాలు ఒత్తాను. సాయిబాబాతో నిత్య సాంగత్యం వలన భయ్యాజీ అప్పాజీ పాటిల్ హృదయంలో అతనికి తెలియకుండానే అతని ప్రయత్నం సాధన ఏమీ లేకనే ఎంతటి ఉత్తమ సంస్కారం కలిగిందో ఈ ఒక్క సంఘటన గురించి ఆలోచిస్తే తెలుస్తుంది. ఒక వంక అతని కన్న తండ్రి మృత్యుముఖంలో ఉన్నాడు. మరో వంక తలుచుకుంటే ఏమైనా చేయగల సమర్థ సద్గురువు సాయి అతని ఇంటికి కొద్ది దూరంలోనే ఉన్నారు. కనుక అతడు తన తండ్రిని బ్రతికించమని అనన్యంగా ఆయన్ను శరణు పొందాడు. అయినప్పటికీ అతనికి సాయి ఊది ఇవ్వనప్పుడు మరెవరికైనా అయితే ఆయన పట్ల పట్టరాని కోపం వస్తుంది. అంతవరకు ఆయన పట్ల ఉన్న భక్తి శ్రద్ధలు అడుగంటిపోతాయి. సాయి తమ వల్ల కాకనే తమ తండ్రిని రక్షించలేదని అతడు సమాధాన పడబోతే సాయి సర్వసమర్థులు, సాక్షాత్తు భగవంతుడు అన్న విశ్వాసం సడలిపోతుంది. అలా కాక ఆయన సర్వసమర్థులు అయినప్పటికీ తన ప్రార్థన మన్నించలేదనుకుంటే ఆయన ప్రేమ స్వరూపమని, తన ఏకైక రక్షకులన్న భావం నశించిపోతుంది. అంతవరకు అతడు గతంలో చేసిన సేవంతా వ్యర్థమని, ఆయన కేవలం తనను వాడుకున్నారని తలచడం ఆ పరిస్థితుల్లో సామాన్యులకు అనిపించి తీరుతుంది. అటు తర్వాత మళ్ళీ ఆయనను దర్శించడం కూడా కష్టమే. అట్టి మానసిక స్థితిలో సాయి గురించి అతడు అంతకు ముందు వినిన కువిమర్శలు, దుష్ప్రచారాలు అన్ని వాస్తవాలనిపిస్తాయి. ఒకవేళ ఎవరైనా ఆ విఘాతానికి తట్టుకొని మనస్సును సమాధానపరచుకోగలిగినప్పటికీ అందుకెంతో కాలం పడుతుంది. ఏమైనప్పటికీ పితృశోకమైన కొంతకాలం సామాన్యులను కృంగదీయక మానదు. కానీ భయ్యాజీ పాటిల్లో ఇవేవీ కనిపించవు. అతడు తన తండ్రి మరణించిన మరో రోజు ఎప్పటి వలె ఆయనను దర్శించి పాదసేవ చేసుకున్నాడు. తన తండ్రిని ఎందుకు రక్షించలేదని అతడు బాధగా ఆయన ఒక్కసారి కూడా అడగలేదు. ఆయన పట్ల అతని భక్తి శ్రద్ధలు, ప్రేమ కించిత్తు కూడా చెలించలేదు. అది అసలైన భక్తి. అదే సాయి కోరే దక్షిణలోని నిష్ఠ. అది అతనికి సాయి సన్నిధి ప్రసాదించిన వరమేనని తలచవచ్చు మనం. నాకు భీముడి అంతటి బలం ఉందని ఎప్పుడూ గర్వంగా చెప్పుకుంటూ ఉండేవాణ్ణి. ఒకరోజు వారి పాదాలొత్తాక బాబాను నా చేతులపై ఎత్తి తీసుకువెళ్లి దుని వద్ద దించాలని ప్రయత్నించాను. అంతకుముందు ఎన్నోసార్లు అలా చేశాను కూడా. కానీ ఆ రోజు ఆయన పైకి లేపనే లేకపోయాను ఆయన్ని. బాబా నన్ను చూచి నవ్వి నా గర్వం అణిచివేశారు. ఆనాడు ద్వాదశి. బాబా నాకు 2 గుణపాఠాలు నేర్పారు. నేను గర్వించకూడదని, నా తండ్రి మరణించినందుకు శోకించకూడదని. నీవెందుకు దుఃఖించాలి? అతడు 5 నెలల్లో తిరిగి వస్తాడు అన్నారు. ఆయన చెప్పిన సమయానికే నాకు కొడుకు పుట్టాడు. బాబా తమ చివరి రోజున నాకు చివరిసారిగా నీతి బోధించారు. కాకా దీక్షితును అక్కడి నుండి పంపేశాక నాకొక నీతి నేర్పి, అది ఎవరికీ చెప్పొద్దు, చెప్పావంటే చచ్చిపోతావు అన్నారు. తర్వాత ఆయన, నేను వెళ్ళిపోతున్నాను, నన్ను వాడాకు తీసుకుపోండి, బ్రాహ్మణులంతా అక్కడ నా వద్దనే నివసిస్తూ ఉంటారు అని చెప్పి బాబా నన్ను ఆనుకొని శరీరం విడిచారు. ఆ తర్వాత నానా నిమోన్కర్ వారి నోట్లో నీరు పోస్తే అదంతా బయటకు వచ్చేసింది. ఆ నీరు పట్టుకోవాలని వారి గడ్డం కింద నా చెయ్యి పెట్టాను. ఓం సాయిరామ్.